నమస్తే వెల్కమ్ టు డైలీ మిర్రర్. పైరసీతో సినీ ఇండస్ట్రీలకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. ఫిల్మ్ మేకర్స్ కష్టాన్ని పైరసీ భూతం దోచేస్తోంది. పైరసీపై దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలు పోరాటం చేస్తూనే ఉన్నాయి. మరి పైరసీతో టాలీవుడ్ సహా సినీ ఇండస్ట్రీలకు ఎంత నష్టం వాటిల్లుతోంది? ఇండస్ట్రీ తప్పులు కూడా కష్ట నష్టాలకు కారణమేనా? థియేటర్లకు సామాన్యుణ్ణి దూరం చేసిందెవరు? ఐబొమ్మ రవికి ఎందుకంత మద్దతు పెరుగుతోంది? గజ దొంగలను సినిమాల్లో హీరోలను చేస్తుందెవరు? పైరసీ నిందితులను ఎన్కౌంటర్ చేయాలి అనడం సబబేనా? డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్ లో చిక్కుకున్న ప్రముఖుల సంగతేంటి? బూతులతో సమాజాన్ని చెడగొట్టే సినిమాలపై యాక్షన్ ఏది? ఇవాల్టి డైలీ మిర్రర్లో చూద్దాం. ఏది నేరం, ఎవరిది నేరం? సినిమా పైరసీ విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలు ఇవే. సినిమా పైరసీ చేయడం నేరమే. మరి సినిమా పైరసీ పెరగడానికి కారణాలేంటి? కారకులెవరు? ఇన్నాళ్ళు సినిమా పైరసీ నేరమని వాదించిన వారంతా ఇప్పుడు రెండో కోణాన్ని ప్రశ్నిస్తున్నారు. పైరసీతో సినీ ఇండస్ట్రీ కోలుకోలేని దెబ్బతింది. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు, దేశంలోని సినీ ఇండస్ట్రీలన్నింటిది ఇదే పరిస్థితి. పైరసీ కేసులో పట్టుబడ్డ మొదటి వ్యక్తి ఇమ్మడి రవి కాదు. ఇంతకుముందు ఎన్నో ముఠాలు పట్టుబడ్డాయి. రవి కటకటాల్లో ఉన్న పైరసీ వెబ్సైట్లు ఆగిపోలేదు. అంటే పైరసీ కేసులో రవే చివరి వ్యక్తి కాదని స్పష్టమవుతోంది. ఇంతకీ పైరసీకి అసలు కారణాలేంటి? సామాన్య ప్రజల్లో ఇమ్మడి రవి హీరో ఎలా అయ్యాడు? మన దేశంలో వినోదం అంటే రెండు. ఒకటి సినిమా, మరోటి క్రికెట్. సినిమా అనేది ఖర్చుతో కూడిన వినోదం. ప్రేక్షకులకు వినోదం పంచడానికి సినీ ఇండస్ట్రీలో ఏటా వందలాది సినిమాలు నిర్మిస్తున్నాయి. ఒక్క టాలీవుడ్ నే తీసుకుంటే ఏటా 250 నుంచి 350 సినిమాలు నిర్మిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినీ ఇండస్ట్రీలను కలుపుకుంటే ప్రతి సంవత్సరం 1500 నుంచి 2000 వరకు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటి ద్వారా మన దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీలు దాదాపు 1,17 కోట్లు ఆదాయం పొందుతున్నాయని అంచనా. భారీగా ఆదాయం పొందుతున్న సినీ ఇండస్ట్రీలపై పైరసీకారుల కన్నుపడింది. దశాబ్దాల క్రితమే పైరసీ మొదలైంది. మొదటి ఆట పూర్తి కావడమే ఆలస్యం. హెచ్డి ప్రింట్లు, ఐబొమ్మ, తమిళంవి, మూవీ రూల్స్, వన్ తమిళ్, ఐబొమ్మ 1 వంటి వెబ్సైట్లు, బప్పం వంటి యాప్లలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇంకేం, ప్రేక్షకుడు థియేటర్కు వెళ్లకుండానే ఇంట్లో ఉండి కొత్త సినిమాను ఎంజాయ్ చేసే వీలు కలిగింది. టికెట్ల కోసం ఎదురు చూసే పని లేదు. థియేటర్ వరకు వెళ్లే అవసరం లేదు. ఇంటర్వెల్లో చిరుతిళ్లకు వందలు ఖర్చు చేయాల్సిన పని లేదు. ఎంచక్కా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ మొత్తం కొత్త సినిమాను చూసేయచ్చు. ఇంట్లో వైఫై, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కొత్త సినిమాను రిలీజ్ అయిన రోజే చూసే వీలు కల్పిస్తున్నాయి పైరసీ సైట్లు. సినిమా పైరసీ చేయడం నేరం, పైరసీ సినిమాను చూడడం నేరం. కానీ జనం పైరసీ సినిమాలకు బాగా అలవాటు పడ్డారు. ఒక కుటుంబం థియేటర్కు వెళ్తే 4-5 వేలు ఖర్చవుతుంది. అలాంటిది ఇంట్లో కూర్చొని ఫ్రీగా సినిమా ఎంజాయ్ చేయొచ్చు. సినిమా పైరసీ చేసిన వాళ్లకు మాత్రం కోట్లకు కోట్లు లాభాలొస్తాయి. పైగా ఇమ్మడి రవి లాంటి వారు ఏ బెట్టింగ్ యాప్లకో సైబర్ ముఠాలకో సబ్స్క్రైబర్ల వివరాలు అమ్మేస్తే ప్రజల ప్రైవసీ అనేది గాల్లో దీపమే. ఇమ్మంది రవి ఏకంగా 50 లక్షల సబ్స్క్రైబర్ల వివరాలు సైబర్ ముఠాలకు అమ్మినట్లు ప్రచారం జరిగింది. పైరసీ వల్ల ఇమ్మంది రవి 20 కోట్ల వరకు సంపాదించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చారంటే పైరసీతో ఎంతగా దోపిడీ చేస్తున్నారో అర్థమవుతుంది. అటు పైరసీ సినీ ఇండస్ట్రీలకు అతిపెద్ద సవాల్గా మారింది. పైరసీని నివారించడానికి టాలీవుడ్ యాంటీ పైరసీ సెల్ ను ఏర్పాటు చేసి దశాబ్దాలుగా పోరాడుతూనే ఉంది. అయినా సరే పైరసీ ఆగడం లేదు. దానివల్ల నష్టం తప్పడం లేదు. ఒక్క 2024లోనే టాలీవుడ్ కు 3,700 కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా. ఇక దేశంలోని అన్ని ఇండస్ట్రీల్లో ఈ నష్టం ఒక్క 2024లోనే దాదాపు 22,000 కోట్లున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి. సినీ పెద్దలు కూడా ఇదే విషయం చెబుతున్నారు. సినిమా పైరసీని అరికట్టడానికి ఒకవైపు సినీ ప్రముఖులు, మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు ముఠాలను గ్రేటర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారంతా కోట్లకు కోట్లు సంపాదించినట్లు గుర్తించారు. అంటే పైరసీ ముఠాలు ఇమ్మడి రవి కంటే ముందు చాలానే ఉన్నాయని స్పష్టమవుతోంది. ఇమ్మడి రవి గత 6 ఏళ్లుగా పైరసీకి పాల్పడుతున్నట్లు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేయగానే సినీ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. సైబర్ క్రైమ్ పోలీసులపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక పైరసీ పీడ విరగడైందని సినీ పెద్దలు సంబరపడిపోయారు. కానీ 2-3 రోజులు కూడా గడవక ముందే మళ్లీ లింకులు బయటపడుతూ భయపెడుతూనే ఉన్నాయి. అంటే పైరసీ అనేది రవి అరెస్టుతో ఆగదని స్పష్టమైంది. ఇది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలకు పెద్ద సవాలుగా, సమస్యగా మారింది. ఈ విషయం మరిచి పైరసీ ఆగాలంటే ఇమ్మడి రవి లాంటి వారిని ఎన్కౌంటర్ చేయాలని కొంతమంది ఫిల్మ్ మేకర్స్ నోరు పారేసుకుంటున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పైరసీ చేయడం నేరమే. ఇమ్మడి రవి చేసింది నేరమైతే సినీ పెద్దల వ్యవహారాన్ని ఏమనాలి అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. ఐబొమ్మ రవి చేసింది చాలా కరెక్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో సామాన్యమైన వ్యక్తి ఒక సినిమా చూడాలి అంటే ఎంత ఖర్చు పెట్టాలి?
ఆయనకు వచ్చిన జీతం ఎంత, ఫ్యామిలీని తీసుకొని ఒక సినిమాకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అట్లీస్ట్ పార్కింగ్కి ఎంత అవుతుంది, తర్వాత ఏమో అందులో ఏదైనా తినడానికి పిల్లల్ని తీసుకొని వెళ్తే ఏమైనా తినడానికి ఎంత అవుతుంది, అది కూడా మీరు ఆలోచించాలి. మీరు అంతంత ఖర్చు పెడుతున్నారు, మీకు డబ్బులు రావట్లేదా, మీరు ఎంత వస్తుంది, అమౌంట్ వస్తుందని కూడా మీరేమో పబ్లిక్గా మీరు చెప్తున్నారు. అలాంటప్పుడు ఇంకా అతను ఏంటంటే సామాన్య వ్యక్తి కోసం సాఫ్ట్వేర్ తయారు చేసి ప్రజల్లోకి పంపించాడు, అది తప్పేం కాదు. ఇమ్మడి రవిని కఠినంగా శిక్షించాలని కొందరు, ఎన్కౌంటర్ చేయాలని మరికొందరు పోలీసులను డిమాండ్ చేస్తుంటే జనం మాత్రం ఐబొమ్మ రవిని హీరోగా చూస్తున్నారు. అతడికి అండగా నిలిచారు. బెయిలిప్పించడానికి ఎంత ఖర్చైనా భరిస్తామంటూ ముందుకొచ్చే వారి సంఖ్య పెరిగింది. రవి అరెస్టుతో తమ కుటుంబంలోని సభ్యుడిని కోల్పోయినంతగా చాలా మంది బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండడమే ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఇంకోవైపు ఫిల్మ్ మేకర్స్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి ఏకిపారేసే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. వీళ్ళు ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు ఎందుకు తీయాలండి? ఇప్పుడు హీరోలకు అంత అమౌంట్ ఎందుకు ఇవ్వాలి? బెట్టింగ్ యాప్స్ ఏమో ఆపమని చాలా మొన్నటిదాకా గొడవ అయిందండి. ఇప్పుడు మొన్న చూస్తే ఆహాలోనే యాడ్ ఇచ్చారు, డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోమని వాళ్ళే చెప్పారు. మరి వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? అవును, ఓటీటీలో మరి బూత్ సినిమాలు వస్తున్నాయి కదండి, వాటి గురించి మరి ఆలోచించట్లేదండి. A+ అని వేస్తున్నారు, కానీ చిన్నపిల్లలు తెలియని వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు కదండి. మరి బెట్టింగ్ సైట్లు బ్లాక్ చేయలేదు, ఇంకా ఆహాలోనైతే డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి మీకు గిఫ్ట్లు వస్తాయి అని చెప్తున్నారు. వాటిని మరి మీరు ఎందుకు ఆపడం లేకపోతున్నారు? నా పూర్తి మద్దతు ఐబొమ్మ రవికేనండి. నానానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే పైరసీ విషయంలోనూ రెండో కోణం లేకపోలేదు. పైరసీకి పాల్పడడం నేరమే. మరి పైరసీకి ఆదరణ పెరగడానికి కారణాలేంటి, కారకులెవరు? ఈ కోణం పైన చర్చ జరుగుతోంది. సామాన్యులకు సినిమాను దూరం చేస్తుందెవరు? థియేటర్లకు వెళ్లాలంటే సామాన్యులు ఎందుకు భయపడాల్సి వస్తోంది? పైరసీపై గగ్గోలు పెడుతున్న ఫిల్మ్ మేకర్స్ చేస్తుందేంటి? బూతు సినిమాలతో సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? గజ దొంగలను సినిమాల్లో హీరోలుగా చట్టాన్ని ఉల్లంఘించేవారిగా చూపించినప్పుడు లేని తప్పు ఇమ్మడి రవి పైరసీకి పాల్పడితే తప్ప అంటూ నిలదీస్తున్నారు. డ్రగ్స్ కేసులు, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ అంశాల్లో కేసులు ఎదుర్కొంటున్న సినిమా ప్రముఖుల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. మరి సినీ పెద్దలు వీటికి ఏం సమాధానం చెబుతారు? 6 ఏళ్లుగా ఐబొమ్మ రవి పైరసీ చేసిన సినిమాల సంఖ్య తక్కువేమీ కాదు. ఏకంగా 21,000 సినిమాలు పైరసీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పైరసీ సినిమాల ద్వారా ఇప్పటికే 20 కోట్లు కొల్లగొట్టినట్లు వెల్లడించారు. మన దేశ పౌరసత్వాన్ని వదులుకొని కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నావిస్ దేశ పౌరసత్వం తీసుకుని పైరసీకి పాల్పడ్డాడు. రవిపై ఐటీ చట్టం, సినిమా పైరసీ, కాపీరైట్ యాక్ట్, మోసం ద్వారా నష్టం, అనుమతి లేకుండా ప్రైవేటు చిత్రాలను దొంగిలించి ప్రసారం చేయడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తాజాగా ఫారినర్స్ యాక్ట్ను కూడా 40కి పైగా ఫిర్యాదులొచ్చాయి. ఐటీ యాక్ట్లోని సెక్షన్ 66A, 66D, 66E, 67 కాపీరైట్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఇక బిఎన్ఎస్ అంటే బాండ్ అండ్ సెక్యూరిటీ కింద కూడా కేసులున్నాయి. ఫారినర్స్ యాక్ట్, సినిమాటోగ్రఫీ యాక్ట్, ఫోర్జరీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 13 సెక్షన్లకు పైగా మోపినట్లు తెలుస్తోంది. ఇవన్నీ రుజువైతే రవికి శిక్ష పడే అవకాశం ఉందంటారు నిపుణులు. ప్రస్తుతం పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మరి రవి ఒక్కడే పైరసీకి పాల్పడ్డా, లేక అతడి వెనుక ఏదైనా ముఠా ఉందా, ఇంకెవరైనా ఉన్నారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది. ఇమ్మడి రవి పైరసీకి పాల్పడిన కేసులో విచారణకు తెలంగాణ సిఐడి కూడా ఎంటర్ అయింది. సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు సిఐడి కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్ల ప్రమోషన్పై సిఐడి ఆరా తీసినట్లు సమాచారం. రవికి చాలా ఖాతాలున్నట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటికే 3.5 కోట్లు సీజ్ చేశారు. విచారణలో తొలి రోజు బ్యాంక్ అకౌంట్ల గురించి సమాధానాలు రాబట్టారు. ఎన్ఆర్ఐ అకౌంట్లు, క్రిప్టో వ్యాలెట్లకు నగదు మళ్లింపు గురించి ప్రశ్నించారు. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఈడీ కూడా ఎంటర్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు వివరాలు కోరుతూ హైదరాబాద్ సిపి సజ్జనార్కు ఈడీ లేఖ రాసింది. ఇమ్మడి రవి చుట్టూ ఇంతగా ఉచ్చు బిగుస్తున్నా జనం మాత్రం అతడిని హీరోగానే చూస్తున్నారు. రవి తరపున వాదించడానికి ఎంతో మంది లాయర్లు ముందుకొస్తున్నారు. లాయర్ల ఫీజులు, బెయిల్ ఫీజులు చెల్లిస్తామంటూ స్వచ్ఛందంగా ఎంతో మంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి జనంలో ఎందుకింత మద్దతు లభిస్తోంది? రవి చేసింది సినిమా పైరసీనే. సాధారణంగా నేరాలు చేసేవారిని ఎవ్వరూ ఎంకరేజ్ చేయరు, వాళ్లకు అండగా నిలవరు, సమాజద్రోహులుగానే చూస్తారు. కానీ ఇమ్మడి రవి విషయంలో మాత్రం అతడిని హీరోగానే చూస్తున్నారు. ఎందుకంటే
పెరిగిన టికెట్ల రేట్లు, ఇష్టారీతిని పెంచిన పాప్కార్న్ రేట్లకు భయపడి సామాన్యులు థియేటర్కు వెళ్లడమే మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు దూరమైన వినోదాన్ని ఇంటికే చేర్చాడు రవి. పెరుగుతున్న ధరలకు తగ్గట్టు ఆదాయం పెరగక ఇబ్బంది పడుతున్న సామాన్యులకు వినోదాన్ని ఫ్రీగానే అందించాడు. డైరెక్ట్ గా థియేటర్కి వచ్చే సినిమాల నుంచి ఆయన అయితే ఎటువంటి పైరసీ చేయలేదు. ఆయన పైరసీ చేసిన విధానం కాదు. ఆయన థర్డ్ పార్టీగా ఓటీటీకి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని వచ్చి ఆ ఓటీటీకి సబ్స్క్రైబ్ లేని వాళ్ళకి కూడా దాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఒక సినీ లవర్గా నేనైతే మాత్రం దాన్ని సమర్థిస్తున్నాను. సినిమాను వ్యాపారంగా మార్చేసి ప్రేక్షకుడు ఏమైనా పర్వాలేదని సినీ పెద్దలు భావిస్తూ ఉంటే రవి మాత్రం ఫ్రీగానే సినిమా అందించాడనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. రవిని అరెస్టు చేయడమంటే తమకు వినోదాన్ని దూరం చేయడమే అని భావిస్తున్నారు. అందుకే కుటుంబంలో ఒకరిని కోల్పోయినట్లు ఎంతో మంది తల్లడిల్లిపోతున్నారు. రవిని విడిచిపెట్టి అతడికి మంచి మార్గంలో వెళ్లే అవకాశం కల్పించాలని అంటున్నారు. సైబర్ టెక్నిక్స్ లో ఆరితేరిన రవిని సైబర్ నేరాలు అరికట్టేందుకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్లు పెరిగాయి. ఇన్నాళ్లు అతడు చేసింది తప్పే కావచ్చు, అలాగని అతడిని విలన్గా చూడలేమనేది జనం మాట. సినిమాల్లో గజ దొంగలను, హంతకులను హీరోలుగా చూపిస్తున్నా అది నేరం కానప్పుడు రవి చేసింది నేరం ఎలా అవుతుందంటూ ప్రశ్నించేవారి సంఖ్య పెరిగింది. నేరగాళ్లను సినిమాల్లో హీరోలుగా చూపించేవారిపైన యాక్షన్ తీసుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఇప్పుడు చిన్నపిల్లలు కానీ యువత కానీ మొబైల్ పట్టుకొని బెట్టింగ్ యాప్లు కానీ ఇవన్నిటికి లోన్ అవుతున్నారు. మరి అవన్నీ లోన్ అవుతున్నప్పుడు సినిమా వాళ్ళందరూ దాన్ని అవేర్నెస్ చేసిన కార్యక్రమాలు ఏం చేస్తున్నారా? లేదు కదా, దానికి తిరిగి మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు. ఏంటిది వాటికి ప్రమోట్ చేస్తున్నారు. మరి దాన్ని ఎందుకు మీరు ప్రశ్నించలేదు? దాన్ని ఎందుకు మీరు ఆ చర్య నుంచి మీరు ఎందుకు దాన్ని అవేర్నెస్ ప్రజలకు తీసుకురాలేదు? ఇన్ని మైనస్లు ఉన్నాయి. నేను ఇటువంటి 1-2 కాదు, ఇలాంటివి చాలా వరకు ఉన్నాయి. సినిమా అనేది అత్యంత ప్రభావవంతమైన మీడియా. అలాంటి సినిమాను వ్యాపార వస్తువులుగా మార్చేసింది సినీ ఇండస్ట్రీనే. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో ఎంతకైనా దిగజారేవారు ఎక్కువయ్యారు. డబుల్ మీనింగ్ డైలాగులు, పచ్చి బూతు డైలాగులు వినాలంటేనే వెగటు పుడుతుంది. అలాంటప్పుడు పిల్లలతో కలిసి ఫ్యామిలీ మొత్తం సినిమా ఎలా చూడగలుగుతుంది? ఈ బూతులతో సమాజానికి ఎలాంటి నీతులు చెప్తారు సినీ పెద్దలు? భాష విషయంలో హద్దుమీరుతున్నా కంట్రోల్ చేసేదెవరు? చివరికి సెన్సార్ బోర్డులను దాటి బూతులు థియేటర్లోకి వస్తున్నాయి అంటే సినీ ఇండస్ట్రీలో అసలేం జరుగుతోంది అనే చర్చ కూడా మొదలైంది. సినిమాల్లో నీతులు చెప్పేవారే నిజ జీవితంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితొచ్చింది. డ్రగ్స్ కేసులు, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వంటి కేసుల్లో కొందరు సినీ దర్శకులు, హీరోలు, హీరోయిన్లు ఆరోపణలు ఎదుర్కోవడం పరిపాటైంది. ఈ విషయంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మంది ప్రముఖులది అదే దారి. మరి ఇవన్నీ తప్పు కానప్పుడు ఇమ్మడి రవి పైరసీ చేస్తే తప్ప అంటూ జనం సినీ ఇండస్ట్రీలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి సినీ ప్రముఖులు వీటికేం సమాధానం చెబుతారు? వినోదం కాస్త వ్యాపార వస్తువైంది. ఎంతసేపు బిజినెస్ పెంచుకోవడం గురించి మాట్లాడేవారే తప్ప సామాన్య ప్రేక్షకులను పట్టించుకునేవారెవరు? తిలా పాపం తలా పిడికడు అన్నట్లు ప్రభుత్వాల పాత్ర కూడా తక్కువేమీ కాదు. భారీ బడ్జెట్ సినిమాలు తీశాం, టికెట్ రేట్లు పెంచుకుంటామనగానే ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాయి. మరి ప్రేక్షకుడి పరిస్థితి గురించి పాలకులకు పట్టదా? రెమ్యునరేషన్లకే కోట్లకు కోట్లు చెల్లిస్తూ భారీ బడ్జెట్ సినిమాలంటూ ప్రేక్షకులపై రుద్దుతున్నారు. మరి ఇంత భారీ బడ్జెట్ సినిమాలు ఎందుకోసం, ఎవరి కోసం? వీటి ద్వారా ప్రేక్షకులకు వచ్చే లాభమేంటి? వేల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు చూడాల్సిన అవసరం ప్రేక్షకులకుందా అంటూ క్షణం సంధించే ప్రశ్నలకు సమాధానాలేవి? ఇష్టారీతిన సినిమా టికెట్లు, పాప్కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ రేట్లు పెంచడం తమ జన్మ హక్కు అనేలా సినీ ఇండస్ట్రీ వ్యవహరిస్తూ ఉంటే ప్రేక్షకులకు మాత్రం హక్కులుండవా అని ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి ఎప్పుడో 25 ఏళ్ల క్రితమే సినీ ఆడియన్స్ కన్జ్యూమర్ అసోసియేషన్ ఏర్పడింది. ప్రేక్షకుల తరపున పోరాడుతూ వచ్చింది. కానీ సినీ ప్రముఖులు గంటకు 50 లక్షల ఫీజు చెల్లించి వాదించే లాయర్లను ఢిల్లీ నుంచి దింపుతుంటే ఇక ఈ కన్జ్యూమర్ అసోసియేషన్లు నిలబడగలుగుతాయా? అందుకే ఆడియన్స్ డిమాండ్లకు గానీ పోరాటానికి గానీ విలువే లేకుండా పోతోందనే వాదన వినిపిస్తోంది. ఫస్ట్ థింగ్ ఈజ్ టికెట్ ప్రైస్ తగ్గించాలి.
అండ్ ఆల్సో ఇంటర్వెల్లో ఆ స్నాక్స్ ప్రైస్ కూడా తగ్గించాలి. బయట పాప్కార్న్ కొంటే 20 రూపీస్, అక్కడైతే 200. మళ్ళీ బయట ఫుడ్ నాట్ అలౌడ్ అక్కడికి. అట్లా కొంచెం అవి తగ్గిస్తే బాగుంటది. చిన్న సినిమాలంటే చిన్న చూపు చూసే పరిస్థితి వచ్చింది. 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్న వాళ్ల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందనే వాదన ఉంది. 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు విడుదలైనప్పుడు బెనిఫిట్ షోలంటూ టికెట్ల రేట్లను ఇష్టారీతిన పెంచేస్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన ప్రభుత్వాలు కూడా సినీ పెద్దల డిమాండ్లకు తలొగ్గి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాయి. సినిమా వాళ్లదంతా బిజినెస్ కాబట్టి ప్రేక్షకుల నుంచి ఆలోచించకుండా జేబులు నింపుకోవడానికే ప్రయత్నిస్తారు. కానీ సామాన్యులకు అండగా నిలవాల్సిన పాలకులు సినీ ఇండస్ట్రీ ఒత్తిళ్లకు తలగ్గొడమేంటని జనం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలని జబ్బలు చర్చుకుంటున్న సినీ ప్రముఖులు అంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు, ఎవరికోసం పెడుతున్నారు అంటే సమాధానముండదు. భారీ బడ్జెట్లో డైరెక్టర్, హీరో, హీరోయిన్స్, మ్యూజిక్ డైరెక్టర్ వంటి ఓ 4-5గురికి మాత్రమే 70-80% చెల్లిస్తున్నట్లు టాక్. ఓ 4-5గురి కోసం లక్షలాది మంది సినీ ప్రేక్షకులను దూరం చేసుకోవాలా అంటే థియేటర్లకు ప్రేక్షకులను దూరం చేస్తున్నదెవరు? సినిమా పైరసీ వల్ల జరిగే నష్టం కంటే సినీ ప్రముఖులు వ్యవహరిస్తున్న తీరే ఎక్కువ నష్టం కలిగిస్తోందనే వాదన ఉంది. ఆ ప్రేక్షకులే లేకపోతే రెమ్యునరేషన్లే ఉండవనే విషయం సినీ ప్రముఖులకు తెలీదా అంటూ సామాన్యులు సంధించే ప్రశ్నలకు సమాధానాలేవి? పైరసీకి పాల్పడిన ఇమ్మడి రవి లాంటి వారిని ఎన్కౌంటర్ చేయాలంటూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మాట్లాడుతున్న కొందరు సినీ ప్రముఖులు ఇండస్ట్రీలో సాగుతున్న వ్యవహారాలపై ఇలాగే మాట్లాడతారా అంటూ జనం నిలదీస్తున్నారు. సినిమాల నిర్మాణం కోసం ప్రభుత్వాలు భూములు ఇచ్చినా వాటిని కొందరు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. మరికొందరు స్టూడియోలు నిర్మించినా ట్యాక్సులు కట్టకున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. మరి సినీ ప్రముఖులకు ఒక రూలు, సామాన్యులకు ఒక రూలా అంటూ ప్రభుత్వాలను జనం నిలదీస్తున్నారు. ఈ ప్రశ్నలకు ఇటు ప్రభుత్వాలు, అటు సినీ ఇండస్ట్రీ పెద్దలు ఏం సమాధానం చెబుతారు అనేది చూడాలి. ఇది ఇవాళ డైలీ మిర్రర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.